ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో అంటే చాలామంది కమెంట్ బాక్స్లో క్వైరీస్ పెడుతున్నారు, కాకపోతే అందరికీ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాము. సో చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ అనేది కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము, దాన్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. సో ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాము. ఇది వడ్డే హరికృష్ణ గారు అడిగారు. డెలివరీ అయినాక 7 months బేబీకి ఉన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఆ సమయంలో బేబీ అమ్ము తాగవచ్చా లేదా మేడం? ప్లీజ్ రిప్లై మేడం. ఓకే, బేసికలీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బేబీ 7 months అంటున్నారు, అండ్ ఇంకా లాక్టేషన్ అంటే ఫీడింగ్, పాలు తాగిపిస్తున్నారు. ఫీడింగ్ ఇస్తుండగా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోయారు. సరే, ఒకటేంటంటే గ్యాప్ మెయింటైన్ చేసి ఉంటే బెటర్, బట్ ఇప్పుడు ఆల్రెడీ కన్సీవ్ అయ్యారు కాబట్టి పర్లేదు, కంటిన్యూ గో హెడ్. కాకపోతే ఏంటంటే మనము ఫీడింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ బేబీకి ఫీడింగ్ ఇచ్చేది అనేది నిదానంగా తగ్గిస్తూ ఆపేసేయాలి. బికాజ్ ఒక సైడ్ నుంచి ఫీడింగ్ ఇస్తూ ఇంకో సైడ్ నుంచి మనకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే లోపల బేబీ పెరుగుదల సరిగా ఉండకపోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే లాచింగ్, అంటే వాళ్ళు బేబీస్కి ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు లాగినప్పుడు మనకు ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మన గర్భసంచి కాంట్రాక్షన్స్ అంటే గర్భసంచిలో నొప్పులు రావడానికి ప్రోత్సహిస్తుంది అన్నట్టు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఫీడింగ్ ఇస్తూ ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే లైక్ కాంట్రాక్షన్స్ లాగా స్టార్ట్ అయ్యి బ్లీడింగ్, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకని 2 reasons. ఒకటి ఏంటంటే లైక్ గ్రోత్ సరిగా ఉండకపోవడము, సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పెయిన్స్ లాగా స్టార్ట్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అందుకనే మీరు నిదానంగా తగ్గిస్తూ కంప్లీట్గా ఆపేయడం బెటర్ ఆప్షన్.